హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, కూడి వేసిన ప్రతి ఒక్కరు గొప్ప వందనాలు. మన చక్కని పాటలు పాడి ప్రభువును ఆరాధించడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. ప్రియులారా, మనం ఒక వాక్యం మనం చదువుదాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8 అధ్యాయము 9. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8 అధ్యాయము 9 వచనం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలేనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆమేన్. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనం చూసినట్లయితే మన దేవుడు ప్రేమ, జీవగల దేవుడు మన యేసుక్రీస్తు. ప్రియులారా, ప్రేమ కలిగిన దేవుడు నా కొరకు, మనందరి కొరకు సిలువలో ప్రాణం పెట్టాం. కాబట్టి ప్రియులారా, మనం ధనవంతులుగా ఉండాలని జీవం కలిగిన దేవుడు కోరుతుంది అనమాట. మనం అందరం క్రీస్తునందు, బైబిల్లో రాయబడి ఉంది, మనం క్రీస్తునందు ఉన్నాము. తండ్రి దేవుడు క్రీస్తులో మనల్ని నాటే మనం ఇన్ క్రైస్ట్ అనమాట. క్రీస్తునందు ప్రియులారా, మనం చూసినట్లయితే మనకు అనేకమైన ప్రియులారా ఐడెంటిటీ మనం చూడొచ్చు. అంటే క్రీస్తునందు మన నూతన సృష్టి అనమాట. క్రీస్తునందు మనం రాజులకు యాజక సమూహం. క్రీస్తునందు మనం దేవుని యొక్క పిల్లలంగా మనం దేవుడు మార్చినటువంటి స్తోత్రం. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా మన పరిశుద్ధలం. క్రీస్తునందు మనం అభిషక్తులం. క్రీస్తునందు ప్రియులారా మనం చూసినట్లయితే బైబిల్ మనకు నేర్పిస్తుంది మనం ధనవంతులం అనమాట. ధనవంతులు. కానీ మనం చాలాసారి మనం ఏం ఆలోచన ఇస్తామంటే మనం చేతులు ఉన్న డబ్బును బట్టి, డబ్బు తక్కువ ఉన్న కాబట్టి, లేదంటే ఆస్తిపాస్తులు తక్కువ ఉన్న కాబట్టి మనం దరిద్రులమని, దారిద్ర్యములు ఉన్నాం ఆ మాటలు విని లేదంటే మనం కూడా అది ఒప్పుకోని మన మనసులో అయితే నేను దరిద్రుడు, అంటే నేను దారిద్ర్యములు ఉన్నా అని మన మనసులో అది ఫీల్ అయి ఉండవచ్చు. ఇప్పుడు దాన్ని ప్రియులారా మనం తీసివేయాలన్నమాట. మనం తీసివేయాలి, వాక్యం ద్వారా మనం తీసివేయాలి. క్రీస్తునందు నేను ధనవంతురాలను అని ప్రియులారా మనం ఒకవేళ చేతులు డబ్బు లేకపోయినా సరే, ఆస్తిపాస్తులు లేకపోయినా సరే, జీవగల దేవుడు మనం తండ్రి ఉన్న కాబట్టి ప్రియులారా మనం ధైర్యంతో చెప్పాలి, నేను ధనవంతురాలను అని ప్రియులారా మనం చెప్పాలి. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, సువార్త విని రక్షణ పొందినప్పుడు మనం రోయల్ ఫ్యామిలీ, అంటే యేసుక్రీస్తు ఒక ఫ్యామిలీలోనికి మనం వచ్చేస్తాం అనమాట. రోయల్ ఫ్యామిలీలో మనం ఉన్నాం, సూపర్ న్యాచురల్. కాబట్టి 2 బర్త్ ఉంది, ఒకటి న్యాచురల్ బర్త్, ఒకటి సూపర్ న్యాచురల్ బర్త్. కాబట్టి మన న్యాచురల్ బర్త్ ని బట్టి కొన్నిసారి మనం అలాగా ఆలోచన చేస్తారేమో. కొందరు మనం న్యాచురల్ గా పుట్టిన వారు కూడా మంచి ఆస్తిపాస్తులు కలిగిన కుటుంబంలో పుట్టినప్పుడు ధనవంతులని ఆలోచన కలిగిన వారు కూడా ఉండొచ్చు. కానీ ఏదైనా ఇప్పుడు కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, సువార్త విని రక్షణ పొందిన ప్రియులారా మనం దేవుని ఇంటి వారుగా మనం మార్చబడాం, దేవుని బిడ్డలుగా మనం వచ్చేస్తామన్నమాట. ఇప్పుడు దేవుడు మన తండ్రిగా ఉన్నాడు కాబట్టి, ప్రభువైన యేసుక్రీస్తు మన తండ్రిగా ఉన్నాడు కాబట్టి, మనం దేవుని యొక్క బిడ్డలం కాబట్టి ప్రియులారా మనం ధనవంతులమని సత్యం మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దారిద్ర్యం ఆలోచన మన మైండ్ నుండి మనం తీసివేయాలి. ఇప్పుడు మనం చూసినట్లయితే చాలా మంది క్రీస్తునందు సహోదరుల గురించి కూడా మనం వారు దారిద్ర్యములు ఉన్నామని మనం చెప్తారేమో. కాబట్టి ప్రియులారా, కాబట్టి దేవుని యొక్క చిత్తం ప్రియులారా మనం చూస్తున్నాం, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుతారు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలేనని నా నిమిత్తం, మీ నిమిత్తం దరిద్రుడు ఆయన అనమాట. అంటే మనం ధనవంతులు ఉండాలి. దాని కొరకు కూడా యేసుక్రీస్తు ప్రాణం పెట్టి, ఇప్పుడు మనం చూస్తున్నది యేసుక్రీస్తు ప్రాణం పెట్టేమో పాపక్షమానం కూడా కరెక్టే. దాని గురించి మనం ఎక్కువ చెప్తారేమో, తప్పు కాదు, దాన్ని గురించి చెప్పాలి. ఇంకా చాలా విషయాలు ఉంది. మనం శాపాలు శిలువలో మోసుకొని యేసుక్రీస్తు మరణించాం, ఎందుకంటే మన ఆశీర్వాదం అనుభవించడానికి కొరకు. యేసుక్రీస్తు మన రోగాలు, ఏదైనా నిందలు, అపమానం శిలువలో మోసుకొని మరణించాం. యేసు ముందన గాయం చేత మనకు స్వస్థ ఉంది. అలాగే యేసుక్రీస్తు మన తిరస్కారం శిలువలో మోసుకొని మరణించాం, ఎందుకంటే మన నిత్యం దేవుని కుమార్తెగా అంగీకరించబడడానికి కొరకు. కాబట్టి ప్రియులారా మనం చూసినది శిలువలో యేసుక్రీస్తు మరణం చాలా విషయాలు ఉంది అనమాట. యేసుక్రీస్తు మరణం ద్వారా సాతాను ఓడించాం, ఎందుకంటే మనం జయం అనుభవించాలి. కాబట్టి అలాగే ప్రియులారా బైబిల్లో రాయబడిన విషయం, యేసుక్రీస్తు యొక్క మనం మరణం ద్వారా మనం ధనవంతులుగా కూడా ఉండాలి అనమాట.
యేసుక్రీస్తు మన పాపాలు శిలువలో మోసుకొని మరణించారు. కాబట్టి మన క్రిస్తునందు ఉన్న వారికి ఏ శిక్షావధి లేదు. కరెక్ట్. అలాగే ఈ ఫైనాన్షియల్ విషయంలో కూడా ఇప్పుడు మన ఆత్మీయంగా మనం గొప్ప స్థాయిలో ఉండాలి. ఆత్మీయంగా మనం గొప్ప స్థాయిలో ఉండాలి. అలాగే మన ఫైనాన్షియల్ విషయంలో కూడా దేవుని కుమార్తెగా గొప్ప స్థాయిలో ఉండాలని జీవగల దేవుడు ప్రియులారా కోరుతుంది అన్నమాట. ఆత్మీయంగా ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు దేవుడు ప్రియులారా మనం చూస్తున్నది ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారు నాకు మీకు అనుగ్రహించారు. అంటే మన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు కలిగిన వారిని క్రిస్తువులు మనం కలిగిన వారుగా ఉన్నాం. అంటే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు ప్రియులారా మనం కలిగిన వారుగా మనం ఉన్నామన్నమాట. సత్యం అన్నమాట. క్రీస్తు రాసిన పత్రిక 1:3 రాయబడింది. కాబట్టి ప్రియులారా ఇంకా మనం చూసినట్లయితే ఆయన ధనవంతులై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం చెప్పాలన్నమాట, కన్ఫెస్ చేయాలి, నేను క్రిస్తునందున్నా, నేను ధనవంతులను, నేను ఆశ్రయింపబడిన వ్యక్తిని అని మనం చెప్పాలి. చెప్తున్నప్పుడు ఏమవుతుంది, మనం ధ్యానించాలి, అది మనం ఒప్పుకోవాలి, అది మన ఇద్దరు నేర్పించాలి. ఇప్పుడు ఏమవుతుంది, మన మనసు నూతన పరచబడుతుంది అనమాట. వినని వారు మనసు కూడా నూతన పరచబడుతుంది. కాబట్టి ఇప్పుడు క్రిస్తునందున్న మనం ధనవంతులమని బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. అంటే మన హృదయంలో ఆ ఆలోచన దేవుడు అనుగ్రహించినాక, మన మనసులో ఆ ఆలోచన దేవుడు అనుగ్రహించినాక, ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, మన హృదయం ఎక్కడైతే ఉందో అక్కడే మనం పెట్టుబడి పెడదామన్నమాట. మన హృదయంతో కనెక్ట్ ఉంది అనమాట పెట్టుబడి పెట్టే విషయంలో. ఒకవేళ మనం భూ సంబంధమైన విషయం మీద ఎక్కువ మనం ఆశలు ఉంటే దాని కొరకు ఎక్కువ పెట్టుబడి పెడతారు. కాబట్టి మనం చూస్తున్నది ఆరోగ్యం కొరకు ఎక్కువ పెట్టుబడి పెడతారు. తప్పు కాదు, ఇక్కడ వారు ఆరోగ్యం చాలా అవసరం. కొందరి ప్రియులారా మనం చూస్తుంటే వారి పిల్లలు వారికి చాలా విలువ కలిగినది కాబట్టి పిల్లల కొరకు వారు ఎక్కువ ఖర్చు పడినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, మన హృదయం దేన్నైతే ఎక్కువ ప్రేమిస్తో దాని కొరకు ఎక్కువ మనం ఖర్చు చేస్తే అనమాట. అందుకొరకు బైబిల్ మనకు నేర్పిస్తుంది, హృదయం ఎక్కడ ఉందో అక్కడే మనం పెట్టుబడి ఎక్కడ ఉందో మన హృదయం కూడా అక్కడే అనమాట. హృదయం దాన్ని వెంబడిస్తే అనమాట మన హృదయం. కాబట్టి ప్రియులారా మన హృదయం బైబిల్ మనకు నేర్పిస్తుంది యేసుక్రీస్తును కలిగిన స్థాయిలో ఉండాలి. యేసుక్రీస్తును మనం అన్నిటికంటే అందరికంటే ప్రేమించే స్థాయిలో ఉండాలి అనమాట. కాబట్టి ఈ ఫైనాన్షియల్ లేదా డబ్బు విషయం మన హృదయంతో కనెక్ట్ ఉంది అనమాట. మన మనసుతో మన హృదయంతో చాలా కనెక్ట్ ఉంది. కాబట్టి ప్రియులారా అందుకొరకు ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది 2 కొరింథీయులు 8:24. కాబట్టి మీ ప్రేమ యథార్థమైనదియు మీ విషయమైన మా అతిశయము వ్యర్థం కాదనియు వారికి సంఘములు ఎదుట కనపరచుడు. అంటే సంఘములు ఎదుట నిజంగా దేవుని మీరు ప్రేమిస్తున్నామని కనపరచుడు అని పౌలు చెప్తున్నాం అనమాట. అంటే మీరు ప్రభువుని ప్రేమిస్తున్నారు కరెక్టే, కానీ అది నిజంగా మీరు ప్రేమిస్తున్నారా లేదా? హల్లెలూయా. కాబట్టి అది వ్యక్తపరచాలన్నమాట, వ్యక్తపరచాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ప్రభువు మనల్ని ప్రాణం పెట్టి ప్రేమించాము. మనం నిజంగా ప్రభువుని ప్రేమించే వారు ఉండే తప్పకుండా ప్రియులారా దేవుని రాజ్యం కొరకు మనం ఖర్చు పడతాయి అనమాట, ముందు వస్తాయి అనమాట. ఇంకా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుని సంఘములో ప్రియులారా మనం చూసినట్లయితే సమానముగా ఉండు నిమిత్తము, అంటే సమానంగా అందరికీ సమానంగా ఉండాలి అన్నమాట. సంఘములో ప్రియులారా దేవుడు కోరుతున్న విషయం ఎవరికి తక్కువ స్థాయిలో ఉండవద్దనమాట, అందరూ సమానంగా ఉండాలని రాయబడి. చూడండి 2 కొరింథీయులు రాసిన 8:14-15 హెచ్చుగా కూర్చుకున్న వారికి ఎక్కువ మిగులు లేదనియు తక్కువగా కూర్చుకున్న వానికి తక్కువ కాలేదనియు వ్రాయబడిన ప్రకారము అందరికీ సమానముగా ఉండు నిమిత్తము ప్రస్తుమందు మీ సమృద్ధి వారి అక్కరకును మరి ఒకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమై ఉండవాలని ఇలాగూ చెప్పుచున్నాను. కాబట్టి దేవుని ప్రేమతో నింపబడి మనం తోటి సహోదరులు కూడా మనమందు సహాయం చేయాలని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. అంటే దానికి అర్థం ఏ ఒక్క వ్యక్తి కూడా సంఘములో వస్తున్న ఏ ఒక్క వ్యక్తి కూడా కొదువ ఉండవద్దు అనమాట. ఒకరు మంచిగా కడుపు నిండుతుంటున్నారని, సమృద్ధులు ఉన్నారని, ఒకరు లేని పరిస్థితులు ఉన్నారని. కాబట్టి కొందరు మనం చూసినట్లయితే
దారిద్ర్యం వారి జీవితంలో రావడానికి ఉన్న కారణం చాలా విషయాలు ఉండవచ్చు. కాబట్టి కొందరు జీవితంలో మనం చూసినట్లయితే ఆకస్మాత్తుగా అంటే ఏదైనా అనుకోకుండా ఏదైనా ఇన్సిడెంట్ జరగడం వలన కొందరు దారిద్ర్యం ఆ పరిస్థితి వచ్చినట్టు కొందరు జీవితంలో ప్రియులారా మనం చూడవచ్చు. వారు కష్టపడిన గాని ప్రయాసపడిన గాని తర్వాత ఏదైనా ఇబ్బందికరమైన సమస్యలు వచ్చిన వలన కొందరు దారిద్ర్యం అనుభవిస్తున్న వారు కొందరు ప్రియులారా మనం చూడొచ్చు. కొందరు మనం దారిద్ర్యం ప్రియులారా మనం చూసినట్లయితే వారే అంటే సోమరి ఉన్న కాబట్టి దారిద్ర్యం వచ్చిన వారిని మనం చూడవచ్చు. ఇప్పుడు సోమరిగా ఉన్న సోమరితనం వలన దారిద్ర్యం అనుభవిస్తున్న వ్యక్తులను సహాయం చేయాలని నేను చెప్పడం లేదు. ఎందుకంటే అలాగే మనం చేస్తున్నప్పుడు ఆ సోమరితనాన్ని మనం ఇంకా ఎంకరేజ్ చేస్తుంటా అవుతాయి అనమాట. కొందరు మనం చూడొచ్చు, వారు ప్రార్థన చేస్తారు, వారు ప్రయత్నం చేస్తారు, కష్టపడతారు, అనుకోకుండా కొన్ని ఇన్సిడెంట్ వలన వారు దారిద్ర్యం అనుభవంలో ఉన్నవారు కొందరు ఉండొచ్చు. అలాంటి ఉన్న వారి కొరకు పిల్లలు తప్పకుండా మనం ప్రార్థన చేయాలి, వారికి మన ముందు సహాయం చేయాలి అనమాట. కొందరు ప్రియులారు మనం చూస్తున్నట్లయితే సోమరితనం వలన దారిద్ర్యం అనుభవాలు ఉంటే వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. వారు సోమరితనం నుండి విడిపించమని ప్రార్థన చేయాలి. అంటే బైబిల్ ప్రియులారు మనకు నేర్పిస్తుంది వర్క్ లేదంటే పని చేయాలి అని బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఆదికాండం 2వ అధ్యాయంలోనే మనం చూడవచ్చు. దేవుడు ఏదం తోటములో దేవుడు ఆదామును హవ్వను దేవుడు ఉంచిన తర్వాత దేవుడు చెప్తున్న మాట ఉంది అనమాట. అంటే ఆ తోట కాపాడుకోవాలి, అలాగే సేద్యం పరచాలి, అంటే ఇక్కడ పని చేయాలి అనమాట. దాన్ని అది ఇంక్రీజ్ చేసుకోవాలన్నమాట, దాన్ని కాపాడుకోవాలి, ఇక్కడ పని చేయాలని. కాబట్టి మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక లో కూడా పిల్లలు మనం చూడొచ్చు, అలాగే 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో కూడా మనం చూడొచ్చు పని చేయాలని విషయం గురించి. ప్రత్యేకంగా 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మనం చూడొచ్చు, పని చేయలేని వ్యక్తులు ఆహారం భుజించవద్దు అని కూడా రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో. కాబట్టి అంటే ఏదో ఒక పని మన ప్రార్థన పూర్వక దేవుని స్వరం మీద దేవుడు ఆధారపడి వర్క్ చేయాలన్నమాట. సోమరిగా మనం ఉండవద్దు అనమాట. అదో ఒకటి మనం చేయాలి, అంటే ఖాళీగా ఉండవద్దు, అంటే వేస్ట్ సమయం వ్యర్థం చేయవద్దు అనమాట. సమయం వ్యర్థం చేయవద్దు. కాబట్టి బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఎఫెసీయులకు రాసిన 4వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడొచ్చు, దొంగతనం చేయవద్దు అని రాయబడింది. దొంగతనం చేయవద్దు, కానీ మీ హల్లెలూయా చేతితో కష్టపడి సంపాదించుకొని అక్కరగలిగిన వారికి సహాయం చేయమని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా సోమరితనం అదొక శాపం అనమాట, ఆశీర్వాదం కాదు. దాన్ని మనం ఏ సమయంలో దించాలి, దాన్ని ప్రియులారా మనం గర్తించాలి. దానికి సోదరం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే సంఘబడిలో ప్రియులారా మనం చూసినట్లయితే అందరికీ సమానముగా ఉండు నిమిత్తము ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకును మరియు ఒకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమై ఉండవలేనని ఇలాగూ చెప్పుచున్నాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా మన దారిద్ర్యం స్థితిలో మోసుకొని మరణించాం. మనం అందరం క్రీస్తునందు ధనవంతులుగా ఉండడానికి కొరకు. ఇక ప్రియులారా మనం చూసినట్లయితే మన సువార్త దర్శన ఉదయం ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నాం. ప్రేమపూర్వమైన క్రీస్తు మనలో నివాసం చేస్తున్నాం. ఇప్పుడు దేవుని ప్రేమతో నింపబడిన వారిగా ఉన్న మనం తోటి సహోదరులు ఎవరైతే ఇబ్బందిగా ఉన్నప్పుడు ఆ ప్రేమ మనం క్రియారూపంగా చూపాలి అనమాట. క్రియారూపంగా మనం చూపాలి. కానీ ఈ విషయంలో మనం చాలాసారి యేసుక్రీస్తు చక్కని ఒక ఉదాహరణ చెప్పామన్నమాట. ఒక వ్యక్తి ప్రియులారా మనం చూసినట్లయితే హల్లెలూయా ప్రయాణం చేస్తున్నప్పుడు దారి మధ్యలో దొంగలు వచ్చి తన మీద పడి ప్రియులారా మనం చూసినట్లయితే ఆమె గాయపరచబడిన స్థాయిలో ఉన్నప్పుడు ఆ దారిలో ప్రియులారా మనం చూసినట్లయితే యాజకుడు వచ్చాడు, అలాగే ప్రియులారా మనం చూసినట్లయితే లేవుడు వచ్చాడు, కానీ వారు పట్టించుకోలేదన్నమాట. కానీ సమరుడు మాత్రం వచ్చినప్పుడు ప్రియులారా మనం చూడవచ్చు ఆమె పట్టించుకున్నామన్నమాట. తర్వాత ఆ వ్యక్తిను ఆమె తీసుకొని వెళ్ళి ప్రియులారా మనం చూసినట్లయితే మంచి హల్లెలూయా తన ఆరోగ్యానికి అవసరమైన మంచి మందు ఇచ్చినట్టు, నూనె ఇచ్చినట్టు కేర్ చేస్తున్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. ఇప్పుడు మనం కూడా ప్రియులారా ఈ ప్రయాణంలో మనం కూడా ఒక ప్రయాణంలో ఉన్నామన్నమాట. మనం కూడా యాత్రికులం, మనం కూడా యాత్రికులం అనమాట. మనం ప్రయాణం చేస్తున్నాం అనమాట, మన పరదేశం. ఇప్పుడు ఈ ప్రయాణంలో ప్రియులారా మనం చూసినట్లయితే చాలా మంది వ్యక్తులు గాయపరచబడిన స్థాయిలో ప్రియులారా మనం చూడవచ్చు. చాలా మంది
ఆమె హల్లెలూయా నిరాశలో బాధలో ఏం చేయాలని తెలియని పరిస్థితుల్లో ఉన్న వారిని కూడా మనం చూడొచ్చు. మనం ప్రయాణం చేస్తాం కాబట్టి ఈ ప్రయాణంలో ప్రియులారా మనం అనేకులకు సహాయం చేసే వారిగా మనం ఉండాలి. ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించినాక, ఆ సామర్థ్యం దేవుడు మనకు అనుగ్రహించినాక, దేవుడు మన ఆత్మను బలపరిచినాక, దేవుడు మన ఆత్మను అధికంగా బలపరిచినాక, ఇప్పుడు ఈ ప్రయాణంలో ప్రియులారా మనం మేలు చేసుకొని వెళ్ళాలి. అనదైనా మనం మేలు చేసుకొని వెళ్ళాలి. అనదైనా మనం సాధ్యమైనంత మన వంతు సహాయం, ప్రార్థన కావచ్చు, అది కూడా ఒక సహాయమే. ప్రార్థన కూడా గొప్ప సహాయమే. ఇంకా కొన్నిసారి ఒక మాట కావచ్చు ఒక వ్యక్తిని బ్రతికిస్తారనమాట. మరణం దగ్గర నిరాశలో డిప్రెషన్ లో ఉన్న వ్యక్తిను మన పరిశుద్ధాత్మ నింపబడి మనం చెప్తున్న ఒక మాట, అది కూడా ఒక సహాయం అనమాట. అది కూడా గొప్ప సహాయం అనమాట. ఒక మాట కావచ్చు వారిను మేము బ్రతికిస్తాయి అనమాట. మనం చెప్తున్న ఒక ఎంకరేజ్ మాట కావచ్చు వారికి బలం ఇస్తాయి అనమాట. ఇంకా బ్రతకాలని వారికి ఆలోచన వస్తాయి. కొందరు మనం చూడవచ్చు వారి జీవితంలో ఉన్న రకరకాల సమస్యలను బట్టి నాకు ఇంకా జీవితం చాలుగా మరణించిన చాలు, సూసైడ్ చేయాలని కూడా ఆలోచన కలిగిన వారు కొందరు ఉండవచ్చు. ఇప్పుడు మనం ప్రార్థన చేయాలి. సూసైడ్ దాని వెనక అది స్పిరిట్ అనమాట, దెయ్యం అనమాట. దాన్ని యేసులో గద్దించాలి. కొందరు డిప్రెషన్ ఎక్కువ వచ్చి నాకు బ్రతుకు అవసరం లేదు అని తప్పుడు నిర్ణయం చేసుకున్న వారిని ప్రియులరా మనం చూడవచ్చు. కాబట్టి ప్రియులరా మనం ఎంకరేజ్ చేయాలి అనమాట. ప్రార్థన చేయాలి, వారి కొరకు మనం మాటల ద్వారా ఎంకరేజ్ చేయాలి. మనం వీలుంటే సహాయం చేసి వారిని ఎంకరేజ్ చేయాలి అనమాట. హల్లెలూయా ధైర్యంతో నువ్వు ఉండాలి. ఆమేన్. ప్రార్థన చేస్తాం, దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. మనం బలపరిచే మాటలు చెప్పాలి. అప్పుడు వారు దాని నుండి బయటపడతాయి అనమాట. ఇప్పుడు ఈ పరిహారం మనం చూసినట్లయితే రకరకాల విధంగా మనం సహాయం చేసుకోవచ్చు. ప్రార్థన కూడా ఒక సహాయం, మాటలు ద్వారా కూడా మనం ఎంకరేజ్ చేయడం అది ఒక సహాయంగా ఏదైనా మన వంతు హల్లెలూయా వారికి సహాయం చేసి ప్రియులారా మనం వారికి కావలసిన అవసరాలు తీర్చి అది కూడా ఒక సహాయం అనమాట. కాబట్టి ఏదైనా కూడా ఇప్పుడు బైబిల్ మనకు నేర్పిస్తుంది, సంఘ బిడ్డల మధ్యలో కొదువ అక్కరలు తీర్చబడాలి అనమాట. దేవుని బిడ్డలు జీవితంలోని అక్కరలు తీర్చబడాలి. కాబట్టి దాని కొరకు దేవుడు వాడుతున్నా, నన్ను దేవుడు వాడతారనమాట. దేవుడు మనల్ని ఒక ఛానల్ గా వాడతారు. కాబట్టి దేవుడు డైరెక్ట్ చేసే విషయాలు ఉన్నాయి, దేవుడు ఇండైరెక్ట్ అంటే నా ద్వారా, మీ ద్వారా, మన ద్వారా మనల్ని కూడా వాడుకొని చేసే చాలా పనులు కూడా మనం ప్రియులారా మనం చూడవచ్చు. పరిశుద్ధాత్మదేవుడు సువార్త మనం వినిపించినప్పుడు, మనం చెప్తున్నప్పుడు ప్రియులారా పరిశుద్ధాత్మదేవుడు డైరెక్ట్ వాక్యం ద్వారా మన వాక్యం చెప్పినప్పుడు పరిశుద్ధాత్మదేవుడు డైరెక్ట్ వారు కొత్తగా జన్మించిన అనుభవంలోనికి దేవుడు అనిపిస్తారు. ఇప్పుడు మనం చూసినట్టే మనకు దేవుని యొక్క ఒక పాత్ర, అక్కడ దేవుని యొక్క పాత్ర మనం చూడవచ్చు, మనకు కూడా ఒక పాత్ర మనం చూడవచ్చు. దేవుడు మనల్ని వాడుతున్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. సువార్త అని చెప్పినప్పుడు దేవుడు మాత్రం కాదు, దేవుడు మనల్ని ఛానల్ గా వాడుతున్నాం అనమాట. ఇప్పుడు దేవుడు మనం కలిసి బ్రతున్న జీవితం ఆత్మీయ జీవితం సువార్త రక్షణ పొందినప్పటి నుండి అది ప్రారంభించబడ్డారు. కాబట్టి ప్రియులారా మనం దేవుడు మనం కలిసి ఇద్దరులకు మేలు చేస్తున్న జీవితం అన్నమాట. ఆత్మీయ జీవితంలో ఒక పార్టీ ప్రియులారా మనం చూస్తున్నట్లయితే దేవుడు మనం కలిసి ఇద్దరులకు మేలు చేసుకొని బ్రతున్నారు. కాబట్టి దేవుడు తప్పకుండా నిన్ను వాడతారు. కాబట్టి నా కొరకు మీ కొరకు అనేకులు దేవుడు వాడుతున్నారు. ఇది కూడా మనం గమనించాలి. ఆమేన్. మన కొరకు దేవుడు గతకాలంలో మనం చూసినట్లయితే అనేకులను జీవంగల దేవుడు నా కొరకు, మన మేలు కొరకు, మీ కొరకే, నా కొరకే అనేకులను దేవుడు జీవంగల దేవుడు వాడుకున్నారు. దేవునికి స్తోత్రం. కొన్నిసారి తల్లిదండ్రులు కావచ్చు, కొన్నిసారి మీ భర్తను కావచ్చు, కొన్నిసారి మీ భార్యను కావచ్చు, కొన్నిసారి మీ పిల్లలను కావచ్చు, కొన్నిసారి మీ చుట్టాలను కావచ్చు, కొన్నిసారి మీ స్నేహితులను కావచ్చు, కొన్నిసారి మీ పొరుగును కావచ్చు, కొన్నిసారి మనం చూసినట్లయితే మనం ఎరగలేని వ్యక్తులను కూడా మనం దేవుడు వాడినట్టు ప్రియులారా మనం చూడొచ్చు. కొన్నిసారి అన్నిళ్ళు కూడా దేవుడు మనకు సహాయం చేసినట్టు జీవగల దేవుడు వారి హృదయంలో ప్రేరణ ఇచ్చి వాడినట్టు ప్రియులారా మనం చూడొచ్చు. కాబట్టి మనం చూసినట్లయితే మన బ్రతుకులో తల్లి గర్భం నుండి ఇప్పుడు దాకా ఈ కాలం, ఈ సమయం దాకా ప్రియులారా మనం చూసినట్లయితే మన జీవితంలో అనేకులను జీవగల దేవుడు ప్రియులారా మన మేలు కొరకు, మన క్షేమం కొరకు, ప్రియులారా మన కాపుదల కొరకు జీవగల దేవుడు అనేకులను దేవుడు వాడిన కాబట్టి దేవునికి స్తోత్రం. అలాగే వారిని బట్టి దేవునికి స్తోత్రం. అలాగే ప్రియులారా మనల్ని కూడా దేవుడు ఛానల్ గా వాడతారనమాట. అనేకులకు సహాయం కొరకు, అనేకులను బలపరచడానికి జీవగల దేవుడు మనల్ని వాడతారు. అది దేవుని చిత్తం అనమాట. దానిలో మనం బాధపడవు, దేవుని చిత్తం అనమాట. దేవునికి స్తోత్రం. దానివల్ల ఏమవుతుంది, మన దేవుని చేతిలో వాడబడుతున్నప్పుడు ప్రత్యేక యేసు నామంలో ప్రార్థన పూర్వకమైన చేస్తున్న ఇద్దరులకు చేస్తున్న మేలు దేవుడు ఎన్నడూ మర్చిపోలేదన్నమాట.
దేవుడు ఎన్నడూ ప్రియులారా మర్చిపోలేదు. దేవుడు అది నిత్యం జ్ఞాపకం చేస్తాడు, తప్పకుండా జ్ఞాపకం చేస్తాడు. మనం మరిచినా గాని, ఇద్దరు మరిచినా గాని జీవం కలిగిన దేవుడు అది మరిచిపోలేదు. దానికి తప్పకుండా రివార్డు ఉంది అనమాట. జీవం కలిగిన దేవుడు ప్రియులరా రివార్డు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియులరా మేలు చేసే విషయంలో మనం మెడకుండవద్దు అని దేవుడు బైబిల్ మనకు నేర్పిస్తుంది. యేసుక్రీస్తు భూమిలో బ్రతికినప్పుడు మేలు చేసుకొని బ్రతికాం. పరిశుద్ధాత్మ నింపబడి, ఆత్మతో నింపబడి ప్రియులరా మేలు చేసుకొని బ్రతికాం. రోగాలతో వారిని స్వస్థపరచుకొని బ్రతికాం. అలాగే దురాత్మను వెళ్ళగొట్టాం. ఇంకా మేలు చేసుకొని బ్రతిగా అనమాట. కాబట్టి ఈ కాలంలో పరిశుద్ధాత్మ వలన యేసుక్రీస్తు నాలో మీలో నివాస చేసుకొని అనేకలకు ప్రభు మేలు చేస్తున్నటువంటి దేవునికి స్తోత్రం. దాని లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించునాక. ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుంది? మనం ఆత్మ మనిషి అధికంగా బలపరచబడతాయి. నమ్మకంగా ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు తప్పకుండా అనేకలకు మేలు చేసే వ్యక్తిగా మార్చబడతాయి. ఎందుకంటే వారి ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుంది? వారి మనసు నూతన పరచబడతాయి అనమాట. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ సహాయం నూతన పరచబడతాయి. ఇప్పుడు మన మనసు నూతన పరచబడినాక, కాబట్టి మీలో ఎవరైనా నేను ఇప్పుడు కూడా దారిద్ర్యంలో ఉన్నామని ఒకవేళ మీరు నమ్ముతున్నారని అని చెప్పాలి. ఒకవేళ దారిద్ర్య అనుభవంలో మీరు అనుభవం అదిగా ఉండవచ్చు, కానీ మీరు ఇన్క్రైస్ట్ నేను ధనవంతురాలు అని బై ఫేత్ మనం చెప్పాలి, ధ్యానించాలి. నేను ఎందుకంటే మనం దేవుడిని బిడ్డలం కాబట్టి, దేవుడు గొప్ప ధనవంతుడు, ఐశ్వర్యపూర్ణుడు. కాబట్టి మనం దారిద్ర్యంలో ఉన్నామని ప్రియులారా మనం కన్ఫ్యూజ్ చేయాల్సిన అవసరం లేదు. క్రిస్తునందు ఇంకా దేవుడు మన అవసరాలు కూడా అద్భుతంగా తప్పకుండా తీర్చాడు. కాబట్టి దేవుడు మన అవసరాలు తీర్చడానికి దేవుని బిడ్డలను దేవుడు వాడతారు. ఇంకా మనం ఇప్పుడు దాకా ఎరగలేని వ్యక్తులను కూడా జీవగల దేవుడు కొన్నిసారి వాడతారు. దాన్ని బట్టి ప్రియులారా మనం దేవుని స్తుతిస్తాం. కాబట్టి దేవుడు కోరుతుంది అందరికీ సమానముగా ఉండు నిమిత్తం. చూడండి, తండ్రి కోరి కాదనమాట, అందరికీ సమానం ఉండాలి అంటే అందరూ మంచిగా ఉండాలి అనమాట. మనకు తెలుసు ఒక ఇంటిలో 10 మంది బిడ్డలు ఉంటే తల్లిదండ్రులు కోరికైనది 10 మంది పిల్లలు కూడా మంచిగా ఉండాలని కోరుతాయి. ఒకరు ఎక్కువ స్థాయిలో ఒకరు తక్కువ అని కాదు, కానీ అందరూ మంచిగా ఉండాలని తల్లిదండ్రులు కోరుతారు. అలాగే తండ్రిన దేవుడు కూడా అదే కోరుతుంది అనమాట. సంఘములో ప్రియులు అందరికీ సమానముగా ఉండు నిమిత్తము ప్రస్తుతమందు మీ సమర్థి వారి అక్కరకును, మరి ఒక్కప్పుడు వారి సమర్థి మీ అక్కరకును సహాయమై ఉండవాలని ఇలాగూ చెప్తున్నాను. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే అక్కరలు ఇలా మనం చూసినట్లయితే అటు ప్రతి ఒక్కరికి అక్కర ఉంది అనమాట. ఇప్పుడు కొన్నిసారి మన సమర్థులు ఉండవచ్చు, కొన్నిసారి అదే మనకు కావచ్చు, ఇంకా మనకు అవసరాలు వస్తాయి అనమాట. ఇప్పుడు అది మన అప్ అండ్ డౌన్స్ జరిగినట్టు ఇప్పుడు ఇలా మనం చూడవచ్చు. ఒక వ్యక్తి ఎల్లప్పుడూ సమృద్ధిలో కొన్నిసారి ఉండవచ్చు, కొన్నిసారి లేని పరిస్థితులు కూడా ఉండవచ్చు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చెప్పలేం, పరిస్థితులు ఎప్పుడు మారుతాయని మనం చెప్పలేం. కాబట్టి మనం ఏదైనా ఇప్పుడు కూడా దేవుని ప్రేమతో నింపబడి పిల్లల మనం ముందుకు పడడం మనకు మంచిది. వీళ్ళు ఇద్దరికి సహాయం చేసుకొని ముందుకు పడడం మంచిది. ఎందుకంటే అప్పుడు ఏమవుతుంది, మీకు కూడా అవసరాలు వచ్చినప్పుడు మీకు కూడా సహాయం దేవుడు కృపని బట్టి మీరు కూడా సహాయం పొందినట్టు దేవుడు కృప చూపిస్తాడు అదనమాట. కాబట్టి మనం నిబంధన హృదయం కలిగిన వారు ఉండాలి. దేవుని ప్రేమతో నింపబడి నిబంధన హృదయం కలిగిన వారు ఉండాలి. కాబట్టి ప్రియులారా ఇది మనం ప్రాక్టికల్ చేయాలి. మనం ప్రాక్టికల్ అనుభవంలోనికి అప్పుడు ఏమవుతుంది, మీ ద్వారా ఇద్దరు దేవుని యొక్క ప్రేమ ఇద్దరు అనుభవించడానికి అవకాశం ఉంది అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అది మాత్రం కాకుండా మీ ద్వారా మేలు పొందిన వారు మీ కొరకు ప్రార్థన ఇస్తారు. ప్రార్థన చేయడం మాత్రం కాదు, వారు దేవుని స్తుతిస్తారు, దేవుని ఆరాధన చేస్తారు. ప్రత్యేకంగా ప్రియులారా మనం చూసినట్లయితే మన ఇద్దరికి మేలు చేసినప్పుడు వారి హృదయపూర్తి ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన ప్రియులారా చాలా పవర్ఫుల్ అనమాట. ఇప్పుడు ఎవరైతే ఇద్దరులకు మేలు చేస్తున్నారో వారి కొరకు తప్పకుండా ప్రార్థన దొరుకుతుంది అనమాట. ప్రార్థన సహాయం అంటే బ్లెస్సింగ్ మాటలు, ప్రార్థన. ఆ ప్రార్థన చాలా పవర్ఫుల్ అనమాట. దేవునికి స్తోత్రం. బైబిల్లో రాయబడి ఉంది, రోగాలతో ఉన్నప్పుడు యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూడవచ్చు. రోగాలతో బాధపడుతున్నప్పుడు సంఘ పెద్దలను వారిని పిలవాలని వారు వచ్చి నూనె రాసి ప్రార్థన ఇస్తారు. నీతిమంతుని ఒక ప్రార్థన చాలా పవర్ఫుల్. అలాగే ప్రియులారా మనం ఎప్పుడైతే మనం ఇతరులకు మేలు చేస్తారో ఇప్పుడు వారు ప్రియులారా మన కొరకు వారు దేవుని స్తుతిస్తారు. ఇంకా వారు దేవుని బిడ్డలైతే వారు యేసులో ప్రార్థన ఇస్తారు. ప్రార్థన చాలా పవర్ఫుల్ అనమాట. హల్లెలూయా. కాబట్టి మేలు చేసిన వారికి ప్రార్థన ఎక్కువ దొరుకుతాయి అనమాట. తక్కువ కాదు, ఎక్కువ దొరుకుతాయి. అది మనకు గొప్ప కాపదలు అనమాట.
హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం మేలు చేసే వారుగా మనం ఉండాలి. కాబట్టి సంఘములో ఏ ఒక్క బిడ్డలు కూడా కొదువ ఉండవద్దని దేవుడు కోరుతుంది. అంటే అక్కర్లు తీర్చబడాలి. ఎవరు కూడా అక్కర్లతో అక్కర్లు అది తీర్చబడలేదు అంటే ఏమవుతుంది, వారికి అంటే పెయిన్ రావడానికి అవకాశం ఉంది, బాధ రావడానికి అవకాశం ఉంది, నిరాశ రావడానికి అవకాశం ఉంది, కృంగిపోవడానికి అవకాశం ఉంది. అప్పుడు దేవుని ఒక చిత్తం అనేది ప్రతి ఒక్క దేవుని బిడ్డలు కూడా ప్రతి ఒక్కరు ఒక్కొక్క అవయవాలు అనమాట. ప్రతి అవయవాలు మంచి స్ట్రాంగ్ ఉండాలి, హెల్తీ ఉండాలి అనమాట. ఆత్మీయంగా బలం కలిగి ఉండాలి, మానసికంగా స్ట్రాంగ్ ఉండాలి, శారీరకంగా మంచి బలం కలిగిన వారు ఉండాలి, హెల్తీ ఉండాలి, ఫైనాన్షియల్ రిలేషన్ ప్రతి ఏరియాలో హెల్తీ ఉండాలి. జీవగల దేవుడు అదే కోరుతుంది. హల్లెలూయా. కాబట్టి ఆత్మీయంగా మాత్రం కాదు, ఆత్మీయంగా స్ట్రాంగ్ ఉండాలి, తప్పకుండా ఉండాలి. ఓన్లీ ది స్ట్రాంగ్ అండ్ గుడ్ కరేజ్. మన ఆత్మలో బలం ఉండాలి, బలపరచబడాలి, మానసికంగా మనం బలపరచబడాలి. ఈ కాలంలో మనం చూసినట్లయితే ఎవరైతే ఫైనాన్షియల్ ఇబ్బందుల్లో వెళుతున్న వారు మానసికంగా కొన్నిసారి కుంగిపోతాయి అనమాట. షోపులంతా మనం చూడొచ్చు, షోపులో చాలా షోపు మనం చూడొచ్చు, కానీ చేతిలో డబ్బు వారికి మనం ఇవ్వలేదు అంటే వారు మనకి ఇవ్వలేదు. ఆహారం కొనాలి అంటే అయినా సరే, ఏదైనా కొనాలి అంటే ప్రియులారా, మనం డబ్బు చేతిలో ఉండేనే మనం ఇచ్చినప్పుడే వారు ఇస్తారు. కాబట్టి డబ్బు లేని వ్యక్తులు మనం చూసినట్లయితే వారు మనసు చాలా కొన్నిసారి లేని వలన కృగిపోతాయి అనమాట. జీవగల దేవునికి తెలుసు. కాబట్టి ఇప్పుడు ఈ దారిద్ర్యం కూడా ఒక నాశనం అనమాట. మంచిదని కాదు. దారిద్ర్యం వల్ల ఏమవుతుంది మనం చూడవచ్చు. చాలా మంది ఈ కాలంలో కూడా అనేకులు సరిగా ఆహారం దొరకకుండా, అంటే దారిద్ర్యము వలన ఆహారం దొరకకుండా పిల్లల మరణించే వారు కూడా చూడే మన న్యూస్లో మన కొన్నిసారి వస్తాయి అనమాట, వస్తుంది. కాబట్టి పిల్లల ఆయన కానీ దేవుడు మనల్ని అద్భుతంగా ఇప్పుడు దాకా పోషిస్తున్నాడు, దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లల దారిద్ర్యం అది ఆశీర్వాదం కాదనమాట, అది శాపం కింద వస్తాయి అనమాట. శాపం కింద వస్తాయి. దారిద్ర్యం పిల్లల ఆశీర్వాదం కాదు. కాబట్టి పిల్లల మనం దాన్ని యేసునామములో మనం రిజెక్ట్ చేయాలన్నమాట, దారిద్ర్యం. కాబట్టి యేసు క్రీస్తు పిల్లల మన దారిద్ర్యం సిలువలో మోసుకొని మరణించాం. క్రీస్తునందు జీవగల దేవుడు పిల్లల మనను ధనవంతులుగా మార్చినటువంటి దేవునికి స్తోత్రం. కాబట్టి మనం దేవుని ప్రేమతో నింపబడి పిల్లల మనం ఎవరైతే ఇబ్బందులు ఉన్న వారికి మన ముందు ఆమె సహాయం చేసే కృపా దేవుడు పిల్లల మనకు అనుగ్రహించును గాక. ఇంకా పిల్లల మనం చూస్తున్నది ఈ విషయంలో దేవుడు మన మనసును సిద్ధపరుస్తాడు. ఈ విషయంలో మన మనసు కాబట్టి మనం చూస్తున్న చాలా వ్యక్తులు ఇలాగ ఉండవచ్చు. ఎవరైనా నాకు సహాయం చేసినట్లయితే బాగుంది, నాకు సహాయం చేసినట్లయితే బాగుంది అని మనం చాలాసారి మనం ఆలోచన వస్తాం. కానీ ఎవరికైనా నేను ఒక సహాయం చేయాలని మనకు ఆలోచన రావాలి. దేవునికి స్తోత్రం. ఈ రోజు నేను ఒకరికి మన సహాయం చేసే వ్యక్తిగా దేవా నన్ను వాడుకోమని మనం ప్రార్థన చేయాలి. ప్రభు నన్ను ఈ రోజు అందరికీ మనం సహాయం చేయలేదు, కానీ కొందరికైనా, ఒక్కరికైనా లేదా ఇద్దరికైనా, కొంత అయినా ప్రియులను మనం సహాయం చేసినట్టు ప్రభు నన్ను వాడుకోమని మనం ప్రార్థన చేయాలి. చాలాసారి మనం ఏం కోరుతాం, ప్రభు నాకు ఎవరైనా సహాయం చేసిన వారిని ప్రభు లేవనెత్తము అని మనం ఎక్కువ ప్రార్థన చేస్తాం. ఓకే, మంచిది, తప్పు అని కాదు, కానీ అనగానే మనం ఇలా కూడా మనం ప్రార్థన చేయాలి. ప్రభు నన్ను అనేకలకు సహాయం చేస్తున్న మీ బిడ్డగా కుమారుగా అభిషేకించి కుమార్తె అభిషేకించి ప్రభు నన్ను మీ చిత్తానుసారంగా వాడుకో, మీ కాలంలో నన్ను వాడుకోమని మనం ప్రార్థన చేయాలి. దేవుడు అప్పుడు కృప ఇస్తాడనమాట. దేవుడు మనం ఆత్మను బలపరుస్తాడు. దేవుడు మనను వాడుతారనమాట. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని అభిషేకించి దివంగల దేవుడు ప్రియులారు మనను వాడుతారు. ఇంకా ప్రియులారు మనం చూస్తున్నదే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ప్రియులారు మనం చూడవచ్చు. 9వ అధ్యాయం 6వ దినములో ప్రియులారు మనం చూసినట్లయితే కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చు. కాబట్టి ప్రియులారు మన సమృద్ధి అనుభవంలోనికి సమృద్ధి కాబట్టి ఆత్మీయంగా మన సమృద్ధిలో ఉండాలి. అంటే అభిషేకంలో దేవుని శక్తిలో మనం సమృద్ధి ఉండాలి. అలాగే మానసికంగా మనం బలపరచబడాలి, శారీరకంగా మనం బలపరచబడాలి, ఫైనాన్షియల్ కూడా మనం స్ట్రాంగ్ ఉండాలి. కాబట్టి ప్రియులారు మనం ఫెయిత్ఫుల్ హార్ట్ చాలా ప్రాముఖ్యమైన విషయం. చాలా సరి మనం చూసినట్టే ఈ విషయంలో కొందరు నేను దరిద్రుడు, నాకేం లేదు కాబట్టి నేను సహాయం చేయలేదు ఒక ఆలోచనలో కొందరు, అందరు కాదు, కొందరు అలాంటి నాకు ఆలోచనలు ఉండొచ్చు. కానీ దాని నుండి బయటపడాలి. ఒకవేళ ప్రియులారు మనం కోట్లు మనకు ఇద్దరికో సాయం చేయడానికి మనసు లేదేమో, కరెక్ట్ కావచ్చు,
లేదా లిస్టులో మనకు సహాయం చేయడానికి పరిస్థితులు లేదేమో, కానీ ₹1 అని మనకు సహాయం చేయడానికి సాధ్యం అవుతాయి మాట. ₹1 అయినా అంటే ఘోరమైన దారిద్ర్యంలో ఉన్న వ్యక్తి అంటే ₹1 అయినా లేదంటే ₹10 అయినా ప్రియులరా ఖర్చు పెట్టడం పరిశుద్ధాత్మ వలన నేర్చుకోవాలన్నమాట. దానివల్ల మనకు నష్టం జరగలేదన్నమాట. హల్లెలూయా. కాబట్టి కొందరు మనం చూస్తున్నట్టే పెద్ద అమౌంట్ లేదంటే పెద్దది ఖర్చు పెట్టడానికి వారు చాలా అవసరాలు ఉన్నవాడి కష్టమే. కానీ అప్పుడు మనం ఏం చేసుకోవాలి? ప్రార్థన చేసుకొని చిన్నది నుండి ప్రారంభించాలన్నమాట. చిన్నదిలో మనం నవ్వకూడదు. చిన్నది ₹10 నేను ఖర్చు పెడదాం. ₹10 ఖర్చు పెడుతున్నప్పుడు మనకు నష్టం రాదు. కానీ మనం ఏం చేస్తామంటే పెద్దది ఇవ్వాలి, పెద్దది ఇవ్వలేదు అంటే నా స్టేటస్ పోతే ఉన్నది కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మనం ఉండవచ్చు. కాబట్టి దాని నుండి మనం బయటపడాలి. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ₹1 కావచ్చు, ఒకవేళ ₹100 ఇవ్వడానికి సమృద్ధి లేని వ్యక్తి ₹50 ఇవ్వండి. ₹50 ఇవ్వడానికి సమృద్ధి లేని వ్యక్తి ₹10 ఇవ్వండి. ₹10 ఇవ్వడానికి సమృద్ధి లేని వ్యక్తి ₹1 మొదలు పెట్టండి. ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఈ ₹1 ప్రియులారా దానికి ఒక పవర్ ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. మన చూపులో దానికి అసలు విలువ లేదేమో, మన చూపులేమో ఎందుకంటే అది చాలా చిన్నది, కానీ దానికి కూడా విలువ ఉంది ప్రియులారా. దానికి కూడా విలువ ఉంది. ₹10 కూడా విలువ ఉంది. హల్లెలూయా. లేని వారితో లేని ఉన్న వారితో వారికి ₹10 దొరికినా వారికి చాలా హ్యాపీ అనమాట. ఉన్న వారికి ₹1000 దొరికినా లేదంటే ₹1,00,000 దొరికినా అంత సంతోషం లేదని. ఎందుకంటే ఇప్పుడు కోట్లు ఆస్తి కలిగిన వారికి ఇప్పుడు మనం ₹1,00,000 ఇచ్చిన వారు మామూలుగా వారు అనుకున్నాం. కానీ లేని వ్యక్తికి ప్రియులారా మనం చూస్తుంది ₹10 వారి చేతిలో వచ్చినప్పుడు వారు నవ్వుతారు, దేవుని స్తుతిస్తారు, థ్యాంక్ చెప్తారు, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం చాలా సారి నేను దారిద్ర్యంలో ఉన్నా అని మనం అనుకొని మన ఇవ్వలేని పరిస్థితులు ఉండవచ్చు. దానివల్ల ఏమవుతుంది? నష్టపోతాయి అనమాట. దానివల్ల నష్టపోతాయి. ఏం నష్టపోతాయి అంటే మన బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది విత్తనాలు పెట్టాలి అనమాట. విత్తనాలు పెట్టలేని వ్యక్తులు పంట కోయలేదనమాట. బైబిల్ ప్రియులారా బైబిల్ ఇది ఒక లో అనమాట. దేవుడు పెట్టిన భూమి ఉన్నంతకాలం భూమి ఉన్నంతకాలం విత్తనాలు పెట్టాలి. తర్వాత హార్వెస్ట్ కోత కూడా ఉంది అనమాట. బైబిల్ మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రార్థన పూర్వకంగా మనం మంచి విత్తనాలు పెట్టాలి. ప్రత్యేకంగా ప్రియులారా మనం సువార్త పరిచర్య కావచ్చు, వాక్య పరిచర్య కావచ్చు, ప్రార్థన అది కూడా ఒక విత్తనాలు. కాబట్టి మనం హోలీ స్పిరిట్ లో ఆధారపడి ప్రియులారా మన విత్తనాలు నమ్మకంగా పెట్టాలి అనమాట. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏమవుతుంది? మన లైఫ్ లో చేంజింగ్ జరుగుతుంది అనమాట. దాన్ని కూడా మనం స్థిరంగా ఉండాలి. కొన్ని రోజులు మనం స్థిరంగా విత్తనాలు పెడతారు, కానీ తర్వాత మనం పాత స్థాయికు అంటే మనం విత్తనాలు పెట్టలేని స్థాయికు అవిశ్వాసం వలన అవిశ్వాసం వలన ప్రియులారా మనం విత్తనాలు లేని పరిస్థితుల్లో రావడానికి అవకాశాలు మనం చూడవచ్చు. కాబట్టి ప్రియులారా మనం దాన్ని జయించాలి. స్థిరమైన హృదయం మనకు అవసరం ఈ విషయంలో. కాబట్టి కొంచెముగా విత్తవాడు కొంచెముగా పంట కోయను. కాబట్టి మనం చూస్తున్నట్టే ఏ వ్యక్తితో మనం అడిగిన సమృద్ధి మీరు అనుభవించిన మీకు ఇష్టమా అంటే ఇష్టం అని చెప్తారు. నాకు గొప్ప సమృద్ధి కావాలి, అనేకులకు సహాయం చేయాలని కోరిక చాలా మంచిది. కానీ ప్రియులారా చిన్నదిలో మనం ఫెయిత్ఫుల్ గా లేని వ్యక్తులు సమృద్ధి అనుభవంలోనికి ఎలాగే దేవుడు నడిపిస్తారు అని ఆలోచన చేయాలి. నడిపించాలి. దేవుడికి ఇష్టం లేదని కాదు, దేవుడు నడిపిస్తారు. కానీ దేవుడు చిన్నదిలో ప్రియులారా నమ్మకంగా ఉండడం దేవుడు చూస్తున్న దేవుడు అనమాట. మన ఉన్నదిలో దేవుడు మనకు అనుగ్రహించి దేవుడు చూసే దేవుడు అనమాట. హల్లెలూయా. కాబట్టి దేవుడు చూస్తాడు. అబ్రహాం విషయం మనం చూడవచ్చు. అబ్రహామును దేవుడు చక్కని కుమారు దేవుడు అనుగ్రహించాడు, ఇస్సాకును అనుగ్రహించాడు. తర్వాత దేవుడు చూశాం, నన్ను ప్రేమిస్తున్నావా ఎక్కువ లేదంటే తన కుమారుని ప్రేమిస్తున్నావా? కాబట్టి మనం చూసినట్లయితే దేవునికి అంటే దేవుడు అర్థం చేసుకున్నా అబ్రహాము తన కుమారుని ఎక్కువ ప్రేమిస్తున్నామని. కాబట్టి దేవుడు టెస్ట్ చేశామన్నమాట. నిజమైనది అని తెలుసుకోవడానికి టెస్ట్ చేశాం. కానీ అబ్రహాము దేవుని కృపను బట్టి గెలిచామన్నమాట. ప్రూవ్ చేశామన్నమాట. నేను అంటే నా కుమారుని కంటే జీవగల దేవుడు, సృష్టికర్త దేవుడు తనకి ఇష్టమని అబ్రహాం అది ప్రూఫ్ చేశామన్నమాట. కాబట్టి మనం మాటలు మాత్రం సరిపోవడం లేదు. మాటలు మంచిది, కానీ క్రియ ద్వారా కూడా మనం ప్రేమ రుజువు చేయాలన్నమాట. క్రియ అది నిజమైన ప్రేమ అనమాట, యథార్థమైన ప్రేమ అనమాట. యథార్థమైన ప్రేమలో క్రియ ఉంది అనమాట. అదే మంచి సమరుడు మనం చూడవచ్చు. మంచి సమరుడు
ప్రేమించామన్నమాట. ఆ ప్రేమ ప్రియుల మాటలు మాత్రం ఉండేది కాదు, క్రియారూపంగా వ్యక్తపరిచామన్నమాట. అందుకొరకు తండ్రి దేవుడు యేసు క్రీస్తును పంపించారు. తండ్రి మనల్ని ప్రేమించారు, అందుకొరకు క్రియారూపంగా క్రిస్తువుని పంపించారు. క్రిస్తువుడే ప్రియుల మనల్ని ప్రేమించాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఇప్పుడు క్రిస్తువుడే మనల్ని తన ప్రాణం కూడా ప్రేమించామని చెప్పడం లేదు. కాబట్టి మనం చూడవచ్చు, యేసు క్రీస్తు కల్వరి శిలువలో నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టేశారు. అంటే దానికి అర్థం నీవు నేను మరణించవద్దనమాట. నీవు నేను దారిద్ర్యంలో కొనసాగించవద్దు, నీవు నేను శాపం గ్రస్తులుగా బ్రతకవద్దు, నేను ఈవిల్ స్పిరిట్ చేత పట్టబడిన బంధించబడిన స్థాయిలో ఉండవద్దు అనమాట. నీవు నేను రోగాత్మ చేత బంధించబడిన స్థాయిలో ఉండవద్దు అనమాట. నీవు నేను దుఃఖం, నిరాశ, బాధతో, చీకటిలో ఉండవద్దు అనమాట. కాబట్టి జీవగల దేవుడు ప్రియుల తన ప్రాణమే నా కొరకు మీ కొరకు పెట్టేశాను. హల్లెలూయా. ఆ యేసు క్రీస్తును వెంబడిస్తున్న గుంపుమైన ఆ యేసు క్రీస్తును కలిగిన వారమని, నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టిన ఆ యేసు క్రీస్తును కలిగిన వారమని, ఆ యేసు క్రీస్తు నాలో మీరు ఎదుగుతున్నామన్నమాట. చేసుకోవాలి. యేసు క్రీస్తు నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టారు. అంతగా ప్రేమించిన యేసు క్రీస్తు పరిశుద్ధాత్మ వలన, అదే సేమ్ యేసు క్రీస్తు హోలీ స్పిరిట్ వలన నాలో మీలో ఇప్పుడు నివాసం చేస్తున్నాం. ఆ యేసు క్రీస్తు మనలో ఎదుగుతుంది. ఎదుగుతున్న కొలది ఏమవుతుంది? మన చేరుపురు వాడతారు అంతే. హల్లెలూయా. కాబట్టి యేసు క్రీస్తు మన అందరిలో ఎదిగినాక, పూర్తిగా మనలో ఎదిగినాక, పరిశుద్ధాత్మ సహాయం వలన వాక్యం ద్వారా మన అందరిలో క్రీస్తు ఎదిగినాక, క్రీస్తు మనలో ఎదుగుతున్న కొలది ఏమవుతుంది? మనం సత్క్రియలు చేసే వ్యక్తులుగా మార్చబడతాయి. మనం చేసిన ఈ మంచి క్రియల వల్ల ఏమవుతుంది? ప్రజలు అది చూసుకొని దేవుని గణపరుస్తుంది, పరిగొత్తుకొని ప్రభు దగ్గరే రావడానికి అది కూడా ఒక కారణం అనమాట. హల్లెలూయా. అది కూడా ఒక స్తోత్రం. ప్రభు ప్రేమతో మనం నింపబడినప్పుడు మనం అనేకులకు మేలు చేసే వ్యక్తులుగా మార్చబడతాయి అనమాట. అదే యేసు క్రీస్తు చెప్పారు, మీరు భూమికు వెలుగు ఉండాలి. దానికి అర్థం మనం మంచి క్రియలు చేయాలన్నమాట. అదే వెలుగు అనమాట. మంచి క్రియలు మనం చేస్తున్నప్పుడు అది వెలుగు. కాబట్టి ప్రియుల మన విత్తనాలు పెట్టినప్పుడు ప్రియుల మన సత్యం అర్థం చేసుకోవాలి. కోత ఉంది, కానీ నేను దారిద్ర్యములు ఉన్నా, ఎవరో ఒకరు నాకు సహాయం చేయాలి. ఇదే ఆలోచన కలిగిన వ్యక్తులు దారిద్ర్యంలోనే కొనసాగించడానికి అవకాశాలు ఎక్కువ ఉంది. ఎందుకంటే వారు దాని నుండి బయటపడాలి అంటే వారి విశ్వాసంతో వారు ఉన్నది నుండి కొద్దిగా పిల్లలు విత్తనాలు పెట్టాలి. విత్తనాలు పెడుతున్నప్పుడు ఏమవుతుంది? దారిద్ర్యానికి వ్యతిరేకంగా నిలబడుతున్నాను అనమాట. దారిద్ర్య స్పిరిట్కు వ్యతిరేకంగా నిలబడుతున్నాం అనమాట. లేదు నేను దరిద్రుడు, నేను ఇదే ఆలోచనతో ఉండే ఎలాగ బయటపడతాయి ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు మనం బై ఫెయిత్ మన స్టెప్ వేయాలన్నమాట. ఉన్నదలో ఎక్కువ పెట్టాలని కాదు, ఉన్నదిలో మన విశ్వాసంతో మనం ఇవ్వడం ప్రారంభించాలి. పెద్ద ఇవ్వాలని కాదు. ఇప్పుడు కోటి డబ్బు ఉంటే దానికి తగినట్టు ఇవ్వచ్చు. నాతో ఒక దేవుడు చెప్పారు, మీరు నెల ఒక 1 lakh ఇచ్చినట్టు దేవుడు నిన్ను దీవిస్తాడని. అది జరిగినాక. కాబట్టి ప్రియులారా ఉన్నదిలో ఇవ్వాలి అనమాట. కాబట్టి ఏమీ ఇవ్వకుండా ఉండడం దానికి అర్థం ఆరాధనతో తప్పబడి ఉన్నామన్నమాట, బంధించబడిన స్థాయిలో ఉన్నామన్నమాట. కాబట్టి అలాంటి వ్యక్తులు ప్రార్థన చేసుకొని నిర్ణయం చేసుకోవాలి. ఒకవేళ మీకు ఒక మందు మీ చేతిలో 10,000 వస్తాయి, 10,000 నుండి కొంత మీకు ఇవ్వచ్చు. లేదంటే 5,000 వస్తాయి, దాని నుండి కొంత ఇవ్వచ్చు. సరే, అది కూడా లేదు కావచ్చు. కొందరికి 1,000 రూపాయలు కావచ్చు. సరే, 1,000 రూపాయల నుండి దాని నుండి అయినా సరే కొంత ఇవ్వండి. కొంత ఇవ్వడం మనం నేర్చుకోవాలి. అంటే ఇవ్వడం మనం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ వలన మనం నేర్చుకోవాలి. అంటే మన మనసును సిద్ధపరచాలి, మన మనసు సహరించాలి. కొన్నిసారి సహరించడం లేదు, లేదంటే పక్కన ఉన్న వారు సహకరించడం లేదేమో. కాబట్టి ఇప్పుడు ఇలా మన మనసును విధేయత తీసుకొని రావాలి. విధేయత అలాగే అలవట్టు పోలీసు పెట్టుకు లోపడాలి అనమాట మన మనసుని. కాబట్టి కాబట్టి 1,000 రూపాయలు కూడా ఒక నెలలో సంపాదించలేని అంటే అంత స్థాయిలో లేదు అంటే 500 అయినా సరే, దాని నుండి అయినా సరే 10 రూపాయలు ఇవ్వడం నేర్చుకోవాలి అనమాట. లేదంటే 50 కానీ 10 రూపాయలు కానీ, అది కూడా లేదు అంటే 1 రూపీస్ అని ఇవ్వడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియుల మనం ఉన్నది నుండి ప్రియులను మనం నేర్చుకోవాలి. ఉన్నతిలో గొప్పది నుండి మనం ఏం చేయలేం. ఉన్నతి నుండి మనం ప్రియులను మనం ప్రారంభించాలి. దాంట్లో మనం స్థిరంగా ఉండాలి. అప్పుడు ఏమవుతుంది ప్రియుల, మన పరిస్థితులు చేంజ్ అవుతుంది. మామూలుగా ఉండలేదు. ఎందుకంటే మీరు విత్తనాలు పెడుతున్నారు. బైబిల్ ప్రకారం ఏముంది? కొత్త తప్పకుండా కోతకు మీరు అర్హురాలు అనమాట. జీవగల దేవుడికి తెలుసు. కాబట్టి దారిద్ర్య ఆత్మ వచ్చి నిలబడలే వీలు లేదు. ఎందుకంటే మీరు హక్కు ఉంది అనమాట. మీరు విత్తనం పెట్టాము, ఆ దీవెన మీరు అనుభవించాలి. కాబట్టి మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలోచించి
దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్య మెరకలు దేవుడు తప్పకుండా చేస్తాడు. కాబట్టి ప్రియులారా, నేను దరిద్రుడు అని అనుకొని మీరు విత్తనాలు దాచిపెట్టుకొని ఉండే మెరకల్ జరగలేదు. ఎందుకంటే దేవుడు అగ్నిజాల కళ్ళలు కలిగిన దేవుడు అనమాట. కళ్ళు లేని దేవుడు కాదు, కళ్ళలు కలిగిన దేవుడు, చూస్తున్న దేవుడు అనమాట. ఏం చేస్తున్నాం అన్ని ఎరిగిన దేవుడు అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుని ముందు నేను నిజాయితీ ఉండాలి, మన అందరి నిజాయితీ ఉండాలి, ఫెయిత్ ఉండాలి. మనం దేవుని ముందు, మనుషుల ముందు కాదు, దేవుని ముందు మనం నమ్మకం ఉండాలి. మన కొందరు మనం చూసినట్టే నాకు లేదు 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 అని చెప్పినప్పుడు కొందరు ధనవంతులు మాకు ఏదైనా సహాయం చేస్తారని అనుకోని కూడా కొందరు దాన్ని చూపిస్తారు నడన. కాబట్టి దాని నుండి కూడా బయటపడాలి, దాని నుండి కూడా ప్రియులను మనం బయటపడాలి. లేదు అంటే ఏమవుతుంది, నిరాశ వస్తుంది. వారు కొన్నిసారి సహాయం చేస్తారు, కొన్నిసారి సహాయం చేయలేదు. కానీ దేవుడు మాత్రం అలా కాదు, దేవుడు మాత్రం ఫెయిత్ఫుల్ అనమాట. కాబట్టి మనం కూడా ఫెయిత్ఫుల్, పరిశుద్ధాత్మ వల్ల నేర్చుకోవాలి. అలా ఉండే ప్రియులారా మనం మామూలు స్థాయిలో మనం ఉండలేదు. అది దేవుడు కోరుతుంది అనమాట. మన గొప్ప స్థాయిలో రావాలి. క్రమంగా ఇస్సాకును దేవుడు దీవించాడు. ఆ దేవుడు మనల్ని కూడా క్రమంగా అభివృద్ధిలోనికి యేసునామములో నడిపిస్తున్నారు. కాబట్టి క్రమంగా ప్రియులను మన అభివృద్ధిలోనికి వెళ్ళాలంటే మనసు నూతన పరిచయపడడం చాలా ప్రాముఖ్యం. మనస్సు పరిశుద్ధాత్మ దేవుడికి లోబడడం చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. మన ఫెయిత్ ప్రియులారా మనం విత్తనాలు పెట్టడం, మనం మనసును మనం ఒప్పించుకోవాలన్నమాట, సాక్రిఫైస్ చేయాలన్నమాట. కానీ చాలాసారి అక్కడే మనం ఓడిపోతాయి. అబ్బో నేను దీనిలో కొంత విత్తనాలు పెట్టి ఉండే నాకు తగ్గిపోతుంది అని ఒక ఆలోచన వస్తాయి. కానీ బైబిల్ మనకు నేర్పిస్తుంది అన్ని విత్తనాలు పెట్టాలని కాదు, కానీ కొంత మీరు తినడానికి కొరకు, మీ ఖర్చు కొరకు తప్పకుండా వాడుకోవాలి. కానీ కొంత మీరు నమ్మకంగా విత్తనాలు పెట్టాలి. అలా ఉండే ఏమవుతుంది, పరిస్థితి చేంజ్ అవుతుంది. ఇంకా దానిలో కూడా ప్రియులు ఇంకా దేవుడు అభివృద్ధి అనుగ్రహించిన కొలది ఫెయిత్ ఉండాలి అనమాట. ఇక్కడ ఇంకా టెస్ట్ చేయగలుగుతుంది. కాబట్టి 1000 రూపాయలు మనం నమ్మకుంటే దేవుడు ఇంకా నెక్స్ట్ లెవెల్కి నడిపిస్తారు. అలాగే మనం ఒక్కొక్క లెవెల్కి వెళ్ళిపోతాయి అనమాట. ఇంకా మనం చూస్తాం చాలా పెద్ద అమౌంట్లోనికి వస్తాయి. పెద్ద అమౌంట్ వచ్చినప్పుడు అక్కడ ఇంకా ఫెయిత్ఫుల్ చూపాలి. అలాగే చిన్న అమౌంట్ మనం ఫెయిత్ఫుల్ ఉండాలి, పెద్ద దానిలోనికి దేవుడు నడిపిస్తాడు, దానిలో ఫెయిత్ఫుల్ ఉండాలి. దేవుడు చూడలేదని మాత్రం దేశాన్ని అనుకోకుండా దేవుడు చూస్తాడు. జీవగల దేవుడు, హల్లెలూయా. దేవుడు వినే దేవుడు, చూస్తున్న దేవుడు, అన్ని ఎరిగిన దేవుడు అనమాట, సర్వజ్ఞాని. ఆమేన్. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా మీ ముందు నేను ఈ కాలంలో, ఈ కడవరి గడియలో, అంత్యకాలంలో కడవరి గడియలో ఉన్న మేము ప్రభువా నమ్మకంగా ఫెయిత్ఫుల్ గా ఈ భూమిలో ఇప్పుడు హోలీ స్పిరిట్ మీతో కలిసి బ్రదే కృప నాకు దయచేయము, మా వారికి దయచేయం అని మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు మన ఫెయిత్ఫుల్ ఉండాలి. 2, మన దగ్గర ఉన్న వారిని మనం నేర్పించాలి, నీవు ఫెయిత్ఫుల్ ఉండాలి. కుమారుడు నీవు ఫెయిత్ఫుల్ ఉండాలి, కుమార్తె నీవు ఫెయిత్ఫుల్ ఉండాలి. కొన్నిసారి భర్త ఫెయిత్ఫుల్ లేదని భర్తతో చెప్పాలి, నేను ఫెయిత్ఫుల్ ఉండాలని చెప్పాలి, మీరు ఫెయిత్ఫుల్ ఉండు అని. కొన్నిసారి భార్య తప్పిపోతామే, ఫెయిత్ఫుల్ లేదని ఫెయిత్ఫుల్ ఉండు అని చెప్పాలి. కొన్నిసారి మనం ఎవరైతే మన స్నేహితులు కానీ చుట్టాలు కానీ మనం ఫెయిత్ఫుల్ గా మనం నిలబడాలి. 2 మనం ఇద్దరిలో తయారు చేయాలన్నమాట. మనం ఎంకరేజ్ ఫెయిత్ఫుల్ గా నిలబడం అంటే ఇప్పుడు ఫెయిత్ఫుల్ గా బ్రతున్న వారికి సామెతల గ్రంథము 28 అధ్యాయము 20 వచనంలో రాయబడింది. నిండుగా దేవుని అనుభవిస్తాయి అనమాట. అంటే సమృద్ధి అనమాట. సమృద్ధి అంటే పొంగి పొర్లతో అనమాట. పొంగి పొర్లే ఆశీర్వాదం ప్రేరణ మనం అనుభవించాలంటే పరిశుద్ధాత్మ వలన చిన్నదిలో మనం ఫెయిత్ఫుల్ ఉండాలి. నీ విషయంలో మనం చాలాసార్లు ఓడిపోతాను. నేను దరిద్రుడు కదా, నాకు లేదు కదా, నేను కొందరు ఇంకా ఎంకరేజ్ చేస్తాను, నువ్వు దరిద్రములు ఉన్నా కదా కాబట్టి నువ్వు అసలు ఇవ్వద్దు అని కొందరు నేర్పిస్తారు. అలాంటి బోధ దేశ వినవద్దు, చాలా డేంజర్, ప్రమాదం అనమాట. మీ లైఫ్ మీరు బయటకు రాదనమాట. మీరు ఇప్పుడున్న పరిస్థితి నుండి బయటకు రాదు అలాంటి బోధ. వారు చాలా ప్రేమతో అంటే సెల్ఫ్ పిటీతో చెప్తారు. సెల్ఫ్ పిటీ ప్రియులరా సోదరు, దాన్ని మనం చేర్చుకోవాలన్నమాట. కాబట్టి మనం నేర్చుకోవాలి, సరఫాతు విధవరాలు నేర్చుకోవాలి. ఆమేన్. ఉన్నది సరిపోలేదు, కరెక్టే. ఆమేన్. సరఫాతు విధవరాలు కానీ తన కుమారుని కూడా అది సరిపోలేదు, కానీ ప్రవక్త అడుగుతున్నామన్నమాట, ఇవ్వమని దేవుడు పంపించారు. దేవుడు కూడా ముందే ఆమెన్ సరఫాతు విధవరాలు నేర్పించామన్నమాట. కాబట్టి ఆమె చిన్నది నుండి ప్రియులరా కొంచెం పర్లేదు, ఉన్నది ఇచ్చిన చాలు. కాబట్టి స్టాటస్ పక్క పెట్టాలి అనమాట. స్టాటస్ మీ ఆశీర్వాదానికి అడ్డుపడవద్దు. మనుషుల నుండి పేరు మెప్పులు ఉంది కదా, దాన్ని తీసేయాలి, పక్క పెట్టాలి. అది మీరు పైకి రాకుండా అడ్డుపడతాయి అనమాట.
పేరు కొన్నిసారి మనుషుల నుండి నేను గొప్పది ఇచ్చినట్లయితే గొప్పది ఇవ్వాలి, తర్వాత ఏమి ఇవ్వలేని పరిస్థితి, అది రావద్దు ప్రియులారా. మనం ఉన్నదైనా కొంచెం విత్తనాలు పెట్టండి, అప్పుడు ఏమవుతుంది, పంట కొరకు పంట ఎదుగుతాయి, ఇంక్రీస్ అవుతాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం చూస్తున్నట్లయితే సరఫాతు విధవరాలు చక్కని ఉదాహరణ. ఆమె కొద్దిగా ఉన్నా సరే ఆమె సిగ్గు లేదు, ఏమీ లేదు, ఆమె ఆమె మరణం దగ్గర ఉన్నామన్నమాట. కాబట్టి కొద్దిగా ఇచ్చాము, జీవగల దేవుడు అద్భుతం చేశాము, ఆమె మరణం నుండి దేవుడు విడిపించాం. మరణం నుండి విడిపించడం మాత్రం కాదు, తన కుమారుని మరణం నుండి విడిపించాం. అది మాత్రం కాకుండా అనేక సంవత్సరాలు హాయిగా ఆప్యాయపడుతున్నట్టు జీవగల దేవుడు కార్యం చేస్తాం. కానీ దేవుడు ఏ రోజు ఉన్నాడు అనమాట. కాబట్టి మనం నమ్మాలి, దేవునికి దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, దేవునికి స్తోత్రం. కాబట్టి చూస్తున్న దేవుడు అనమాట, గొప్ప కార్యం చేసే దేవుడు ఉన్నాడు. యేసుక్రీస్తు సజీవుడైన దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతున్న దేవుడు. కాబట్టి నమ్మండి, నమ్మలైతే దేవుని అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మనం చూస్తాయి. కాబట్టి చిన్నదిలో ప్రియులారా మనం ఫెయిత్ఫుల్ ఉండాలి. ఫెయిత్ఫుల్ వల్ల మాత్రమే నెక్స్ట్ లెవెల్ కు మనం వెళ్ళడానికి వీలుంది. కాబట్టి ఫెయిత్ఫుల్, ఆ కృపా తండ్రి నాకు దయచేయమని ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. కాబట్టి దేవుడు ఫెయిత్ఫుల్ గా బ్రతుకుతున్న మిమ్మల్ని అదేగా దేవుడు జీవన దేవుడు తప్పకుండా దీవిస్తాం, గ్యారంటీ అనమాట. మీరు ఫెయిత్ఫుల్ గా మీరు ఉన్న కాబట్టి అదే గ్యారంటీ అనమాట. మీ పరిస్థితులు తప్పకుండా చేంజ్ అవుతాయి. కానీ ఫెయిత్ఫుల్ గా లేని వ్యక్తులు జీవితం మామూలుగా ఉండడానికి అవకాశం ఉంది. మీరు దయచేసి దేవుని తప్పుపెట్టగండి. కాబట్టి మారు మనసు పొందుకోవాలి, వేరే మార్గం లేదు. కాబట్టి ప్రియులారా మన ప్రార్థన ఇస్తాం. పరిశుద్ధ మా ప్రేమ గల తండ్రి దేవా, మా పరిస్థితి మార్చడానికి దేవా మీరు సర్వశక్తి మందుడు గొప్ప దేవుడు. అయినా కానీ ప్రభు మా ఒక ఫెయిత్ఫుల్ హృదయం దేవా మీరు కోరుతున్నట్టు సుధిస్తున్నాం తండ్రి. ఆ కృపా తండ్రి మాకు దయచేము దేవా. మేము పరిస్థితులు చూసి ఎన్నోసారి బిసిగిపోతున్న స్థాయిలో ఉన్నాం, నమ్మకం లేని పరిస్థితులు ఉన్నాం తండ్రి. క్షమించము తండ్రి, స్టాటస్ చూసుకొని తండ్రి నమ్మకంగా ఉండలేని పరిస్థితుల నుండి ప్రభావ విడిపించుందండి. ఆ చిన్న దానిలో తండ్రి నమ్మకం ఉండాలని దేవా మీరు నేర్పిస్తున్నట్టు వందనాలు తండ్రి. చిన్నదిలో నమ్మకం ఉంటే బల నమ్మకమైన దాసుడు అని పిలుపు మీ నుండి పొందే కృపా తండ్రి కుడి వచ్చిన అందరికీ తండ్రి దయచేము తండ్రి. ఓహే డాబా కరబినాసు ఏ విషయంలో అయితే దేవా తప్పిపోయి ఉన్నారు తండ్రి, ఆ విషయంలో తండ్రి మారు మనసు అనుభవం ప్రతి ఒక్కరికి మాకందరికీ తండ్రి దయచేము తండ్రి. ఓహే డాబా కరబిన పరిశుద్ధుల్లో ఎవరైనా తప్పిపోయిన స్థాయిలో ఉండే తండ్రి, పరిశుద్ధులు కృపా తండ్రి దయచు. మాలోదల్లో తప్పిపోయిన స్థాయిలో ఉండే తండ్రి, దాని నుండి విడిపించము తండ్రి. ఓహే దవా మీ స్వరం ఆయనకి ఆమె వినే విషయంలో తండ్రి మేము ఆమె ఎవరైనా తండ్రి పట్టించుకోలేని స్థాయిలో ఉండే తండ్రి, క్షమించము తండ్రి. మారు మనసు తండ్రి దయచేము తండ్రి. మీ స్వరం గొప్పదైన గ్రహించుకొని మీకు లోబడే మనసు కృపా తండ్రి దయచేము తండ్రి. ఓహే డాబా కరబిన ప్రార్థనలో తండ్రి ఫెయిత్ఫుల్ ఉండే కృపా తండ్రి దయము, ఆరాధనలో తండ్రి నమ్మకంగా ఉండే కృపా తండ్రి దయము, సుధించే విషయంలో దవా పరువు గణమైన దవా సువార్త విషయంలో వాక్య పరిచయంలో కానీ తండ్రి ఇంకా మేలు చేసే విషయంలో కానీ ఆమె దేవానేగులకు సహాయం చేసే విషయంలో కానీ దేవ మీరు ఎంత సామర్థ్యం ఇచ్చారో దానిలో ఫెయిత్ఫుల్ ఉండే కృపా తండ్రి మాకందరికీ తండ్రి దయచేము తండ్రి. అలాగే విత్తనాలు వేసుకొని తండ్రి కోత ఆమె పంట కోస్తే అనుభవం దేవా అనుభవం దేవా దేశమని ప్రార్థన ఇస్తున్నాం. అలాగే తండ్రి అనుదినం తండ్రి నమ్మకంగా ప్రతి సమృద్ధి అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవా ప్రతి ఒక్కరిను నడిపించు, మమ్మల్ని అందరూ నడిపించమని దారిదరి ఆత్మ యేసులో పారిపోయినా కానీ ప్రార్థన ఇస్తున్నాం. అబాది అక్కరేలో యేసు రక్తం యేసు లేమైపోయినా కానీ ప్రార్థన ఇస్తున్నాం. ఓహే డాబా కరబిన సోలో కోరబిడే అల్కాబైన సోలో కోరబిడే దవా మీ గొప్ప ఆనందంలోనికి పరిశుద్ధాత్మతో నడిపించుందండి. వా కృప తండ్రి మాకు దేశం ఉందండి, ఫెయిత్ఫుల్ హార్ట్ తండ్రి దేవ మాకు దేశము తండ్రి. ఓహే డాబా కరబిన సోలో కోరబిడే మేము నువ్వు దారిద్ర్యంలో ఉన్నా కాబట్టి నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు అని ఆ మాటను తండ్రి మనం ఫెయిత్ఫుల్ హార్ట్ ద్వారా తండ్రి ఉత్సాహంతో దాన్ని ఓవర్కమ్ చేసుకొని ఇచ్చే కృప తండ్రి దయచేయమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓహే డాబా కరబిలే తండ్రి క్రీస్తునందు మమ్మల్ని ధనవంతులు మార్చినట్టు వందనాలు తండ్రి. ఆ సత్యం ద్వారా విడిపించమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. అవును తండ్రి దేవా, కొందరు దేవ మేము దారిద్ర్యంలో ఉన్నామని ఆలోచనతో ఉన్నవారిని ఆలోచన నుండి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ ఇప్పుడే విడిపించమండి. మా తండ్రి ఏసే అని గ్రేపు తండ్రి దేశము తండ్రి జీవంగా దేవుడని గ్రేపు దేము దేవుడు గొప్ప ఆశీర్వాదం. మా తండ్రి మీరు గొప్ప ఆశీర్వాద పూర్ణుడు తండ్రి. మేము మమ్మల్ని కూడా ఆమె క్రిస్తున్న ధనవంతులు మార్చినట్టు ఉందన్నాను, ప్రేమతో నింపినట్టు ఉందన్నాను, ఇచ్చే మనసు మాకు అనుగ్రహించినట్టు ఉందన్నాను తండ్రి. సిక్క బాక రాధన కరగరబిన సోదర కోరబిన అలాగే తండ్రి అనేకులకు వేలాది లక్షలాది ప్రజలకు తండ్రి మేము దేవనగరంగా ఉండినట్టు పోలీసులు అభిషేకించి లేవనత్వమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. అలాగే మీ రాజ్యం కొరకు ఇప్పుడు దాకా విత్తనాలు బట్టి అందరిని బట్టి స్తోత్రం. వారు తండ్రి మేలు చేసిన వారిని బట్టి స్తోత్రం. వారు తండ్రి దాని తగినట్టు ఆమె దీవెన అనుభవించినా కానీ ప్రార్థనిస్తున్నాం. బలమైన దేవదూలు పనిచ్చినా కానీ ప్రార్థనిస్తున్నాం.
తండ్రి మా రాష్ట్రం దేశం విశ్వంలో దీవిస్తున్నాం. దారిద్ర్యం ఆత్మ పారిపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. దేవా సమృద్ధి మా రాష్ట్రం దేశంలో సమృద్ధి తండ్రి దేశమని ప్రార్థనిస్తున్నాం. కొదువు లేని వారు ఎవరు ఉండకుండా దేవా సహాయం తండ్రి. అవసరాలు ఒక్కరిలో దేవా అద్భుతంగా దేవా మీ ప్రేమ వలన మీ కృప వలన అద్భుతంగా ప్రతి ఒక్క అవసరాలు దేశంలో తెరచబడిన తండ్రి. మా మధ్యలో ఉన్న మీ మీటింగులు పాల్గొంటున్న అందరిని బట్టి స్తోత్రం. వారి జీవనంలో ఉన్న ప్రతి కొదువులు అద్భుతంగా యేసులో మిరకలుగా తెరచబడినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవుడు తన ఐశ్వర్యం మహిమలో అవసరాలు తెరచబడతాయని చెప్పిన వాక్యం ప్రకారం తండ్రి. దేవా అవసరాలు ప్రతి ఒక్కరు జీవితంలో అవసరాలు అద్భుతంగా మెరకలుగా తెరచబడినాక తండ్రి. ప్రతి ఒక్కరు ఆరోగ్యం దయచేము తండ్రి. శాంతి నెమ్మది తండ్రి దయచేము తండ్రి. అవసరాలు తెరచము తండ్రి. కుమారి పరిశుద్ధాత్మ నామంలో కూడి వేసిన వారిని దీవిస్తున్నాం, రక్తంగా దభిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్.